సంక్రాంతి అనగానే రంగురంగుల ముగ్గులు, రంగురంగుల పతంగులు, గంగిరెడ్ల ఆటపాటలు, చిన్నారుల ఆటపాటలు, చిందులేస్తున్న యువత. సంబరాలకు నెలవు సంక్రాంతి. సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరూ గొబ్బెమ్మలు పెట్టడం, రేగి పండ్లు పెట్టడం, ముగ్గులు వేయడం, కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సెలవులు మంజూరు చేయడం విద్యార్థులకు. గ్రామాలకు వెళ్ళి అమ్మమ్మల దగ్గర, తాతయ్యల దగ్గర, నాయనమ్మల దగ్గర ఇటు పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులంతా కలిసి వేడుకలు జరుపుకోవడం. ఎన్నో ముచ్చట్లు సంక్రాంతి అంటే. పిండి వంటలు ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఈ సంక్రాంతిలో నిమగ్నమై ఉంటాయి. అయితే సంక్రాంతిలో వేడుకలు మాత్రమే ఉన్నాయా? శాస్త్రీయమైన కోణం కూడా ఉంది. ఇప్పుడు అసలే చలికాలం. సంక్రాంతికి సంకలు లేపలేనంత చలి గజగజలాడిస్తుంటది. అయితే ఈ పండుగకు చిన్నారులు, యువత కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పతంగులు ఎగురవేయడం, ఎండలో తిరగడం. అంటే ఈ సీజన్లో కొంత ప్రతి ఒక్కరిలో కొంత రోగ నిరోధక శక్తి అనేది దాని ప్రభావం తగ్గుతుంది. కానీ ఎండలో తిరగడం, ఎండలో పతంగులు ఎగురవేయడం, సూర్యుని వైపు చూడడం, ఆకాశం వైపు చూడడం, ఇలాంటి అనేకమైన శాస్త్రీయ కోణాలు సంక్రాంతిలో దాగి ఉన్నాయి. ఇక ముగ్గులు అలకడం, లేదంటే ఇంటి ముందు వాకిళ్ళు అలకడం, పెండతో వాకిళ్ళు అలకడం, ఈ సీజన్లో వచ్చే కొన్ని రకాల సూక్ష్మ జీవులను, ఈ పెండలో ఉండే కొన్ని రసాయన గుణాలు వాటిని హాని కలగకుండా చేస్తాయి. మామిడి తోరణాలు, ప్రతిదీ ఒక శాస్త్రీయమైన విధానంలో ఈ పండుగ జరుగుతుంది. ఇక తెలంగాణ విషయం ఇట్లా పక్కన పెడితే ఇక్కడ కేవలం పతంగులు, ఆర్భాటాలు, పండుగలు, పూజలు, పురస్కారాలు ఇంతవరకే. కానీ ఇక మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో చూస్తే కోడి పందాలు, అసలు ఒక ఒక పండుగ అంటే ఆంధ్రాలో సంక్రాంతికి విశేషమైన ప్రాముఖ్యత ఈ సంక్రాంతికి ఉంటుంది. సో రాజకీయ నాయకులు కూడా కోడి పందాల పోటీలు పెట్టడం అక్కడ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అక్కడ సామాన్య ప్రజలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఆ పోటీలకు పాల్గొంటారు. ఇక గ్రామాల్లో చూస్తే రాత్రిళ్ళు కబడ్డీ, ఖోఖో అలాంటి ఆటలతో ఇటు మహిళలు అదేవిధంగా చిన్నారులు కూడా ఈ ఆటలతో ఫుల్ జోష్గా ఉంటారు. కబడ్డీ, ఖోఖో లాంటి ఆటల్లో. ఇక అంటే యువతకు ప్రధానంగా గ్రామాల్లో, ఆంధ్రాలోనే ఇటు తెలంగాణలో కూడా ఇక్కడ కొన్ని దగ్గర ఎడ్ల పందాలు జరుగుతాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఎడ్ల పందాలు, కోడి పందాలు ఇక్కడ కూడా జరుపుతున్నారు. సో ఇక ఏదైతే ఈ ఎడ్ల పందాలు, కోడి పందాలు వీటితో పాటు సాయంత్రం వేళల్లో యువతకు వాలీబాల్, ఫుట్బాల్ లాంటి ఆటలు కూడా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేస్తూ వారిలో క్రీడా స్ఫూర్తిని పెంచడం, వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం. ఓ పండగ అంటే కేవలం వండక తినడమే కాదు, పండగ అంటే అనేక రకాల వైవిధ్యాలను ఈ సంక్రాంతిలో చూపిస్తుంటాం. సో ఇలాంటి పండగ మన ముందుకు వచ్చింది. దాదాపు ఈ పండుగ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సెలవులు రావడం, విద్యార్థులు, చిన్నారులు, కుటుంబ సభ్యులు గ్రామాలకు వెళ్ళేవారంతా గ్రామాలకు వెళ్తున్నారు. అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర ఎంజాయ్ చేసేందుకు వెళ్తున్నారు. కాలువల్లో కేరింతలు కొడతారు. ఇప్పుడు కాలువలు కూడా అంటే పొలాలు చేస్తున్న సీజన్ కావడంతో ప్రస్తుతం పచ్చని పొలాల్లో ఎంజాయ్ చేస్తానికి వెళ్తున్నారు. ఇలాంటి అనేక కోణాలు ఈ సంక్రాంతిలో ఉన్నాయి. మరొకసారి మనం పతంగులకు సంబంధించి, పతంగులలో ఒక సృజనాత్మకమైన కళ ఉంటుంది. కొందరు పతంగులు కొనుక్కొని ఎగురవేస్తే గ్రామాల్లో కొంతమంది పిల్లలు సొంతంగా పతంగిని, అంటే ఒక సైంటిస్ట్ లాగా పతంగిని తయారు చేస్తూ ఒక అంటే చీపురు పుల్లను తీసుకొని దానిపై ఒక పేపర్కి అంటించి, అన్నంతో లేదంటే గమ్తో పేపర్ని అంటించి దానికే అడ్డ పుల్ల, వంకర పుల్ల పెట్టి రెండు పతంగిని తయారు చేసి దారాన్ని కూడా మాంజాలు తయారు చేస్తారు. సీసా ఒక్కలు దంచి, అన్నంలో సీసా ఒక్కలు వేసి దాంతో ఈ ఏదైతే మాంజా దారం అంటారు, అంటే పతంగులు ఎగిరేసినప్పుడు పతంగులు తెంచే, ఇతరుల పతంగులు తెంచడం అంటే పోటీ ఒకటి. దీనికి మాంజాలు తయారు చేస్తారు. వీటిని పతంగుల పరిభాషలో పేంచ్ అంటారు. పేంచ్ చేసి డీలొదులురా, కించుకట్టు, మాంచుకట్టు అని ఏదేదో దానికి పేర్లు ఉన్నాయి. సో ఇలాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. సో మరొకసారి పతంగులకు సంబంధించి మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తే అప్పటి వరకు సెలవు.